నమస్కారం ప్రజలారా, నా వీడియోస్ చూసి లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలోని మెయిన్ వార్తలు చూసుకుంటే, విపత్తుల వేళ పంటల బీమా ఈసారి అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వము. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు తగ్గనున్న ఆర్థిక భారము. మూడు కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయము. దిగుబడి తగ్గిన రైతుకు పరిహారము. ఉచితంగా పంటల బీమా. రాష్ట్ర సర్కార్ పైన 75% ప్రీమియం భారము, 25% కేంద్రం చెల్లింపు. పంటల బీమా గడువు దాటితే కేంద్రం ప్రత్యేక అనుమతికి అవకాశము. 10,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు. సింగరేణిని ప్రైవేటీకరించము. కేసీఆర్ అసత్య ప్రచారం చేశాడు. ఆయన 10 ఏళ్ల కాలంలో గనుల వేలాన్ని వ్యతిరేకించడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టము. రేవంత్ సర్కార్ వేలాన్ని స్వాగతించింది. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. హరీష్ ఫోన్ను ట్యాప్ చేశారు. పార్టీ సారథ్యము ఈటలకు అప్పగిస్తే స్వాగతిస్తా. జగన్ నిర్లక్ష్యంతోనే పోలవరం జాప్యము. 5 ఏళ్లలో పూర్తి చేస్తాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో ఇప్పట్లో జరగదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూడండి. మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారము. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ క్వార్టర్స్లో ఎస్ఐ భవానీసేన్ గౌడ్ దారుణము. తుపాకీతో బెదిరించి లైంగిక దాడి. ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. సర్వీస్ నుంచి భవానీని తొలగింపు. గతంలోనూ ఓ యువతికి ఎస్ఐ ఏదింపులు. చూడండి, ఈ దరిద్ర పాగాలము ఎస్ఐలకు కూడా ఇట్లా బుద్ధులు పుడుతుంది. అక్టోబర్లో త్రిబుల్-ఆర్ ఉత్తర భాగానికి 2 నెలల్లో టెండర్లు. దేశంలో అత్యుత్తమ హైకోర్టును నిర్మించబోతున్నాము. ఢిల్లీలో 22 అంతస్తుల్లో తెలంగాణ భవన్. విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ తొలగింపు పనులు. 5,600 కోట్లతో హైదరాబాద్ బెంగళూరు హైవే. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు. కేంద్ర కేబినెట్లో తొలి సమావేశం నిర్ణయం. 72,600 కోట్లతో మహారాష్ట్రలోని వదాఫన్లో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోదముద్ర. తీర ప్రాంత పవనశక్తి ప్రాజెక్టుల అమలుకు EGF స్కీమ్. 2,254 కోట్లతో ఫారినిక్స్ ఇన్ఫ్రా విస్తరణకు ఓకే. శాంతియుత నిరసన తప్పు కాదు హైకోర్టు. కరీంనగర్కు ప్రణమల్లిన సంజయ్. కేంద్ర మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గానికి చేరుకోగానే నేల తల్లికి సాష్టాంగ నమస్కారము. కార్యకర్తలు ప్రజలకే మంత్రి పదవి అంకితము. 2028 రాష్ట్రంలో అధికారం బీజేపీదే. సంజయ్ 2028లో అధికారంలోకి బీజేపీ వస్తుందంట. జీరో ఎందుకయ్యాము. లోక్సభ ఓటమిపై జులైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమస్య. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సంసిద్ధతపై చర్చ. పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశము. చూడండి. ఢిల్లీకి వడదెబ్బ. గడిచిన వారంలో 20 మంది మృత్యువాత. నోయాడాలో ఒక్కరోజు 10 మంది మృతి. ఆసుపత్రులు పదుల సంఖ్యలో బాధితులు. నీటి కొరతతో సమస్య మరింత తీవ్రము. 2 రోజుల్లో ఫలించకపోతే నిరసన. ప్రధానికి ఢిల్లీ నీటి మంత్రి హరీష్ లేఖ. 20% వర్షపాతం లోటు. ఆశించిన స్థాయిలో లేని వర్షాలు. కన్నవాడే కడతెచ్చాడు. 13 ఏళ్ల కూతురిపై కన్నేసిన తండ్రి కోరిక తీర్చలేదని ఉన్మాదము. జుట్టు పట్టుకొని కొట్టి తలపై మోపి ఊపిరాడకుండా చేసి హత్య. మియాపూర్లో ఘోరము. 11 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. చూడండి, లంజా కొడుకోడు కడుపును పుట్టిన బిడ్డనే తప్పు చేయాలనుకున్నాడు. అట్లా నా కొడుకుని ఏం చేయాలో మీరే ఆలోచించండి. కడుపును పుట్టిన బిడ్డలను కూడా మనం ఇంత నీచానికి చేసుకుంటే ఏ తండ్రి అని అంటే ఏమి తెలుసా? సంరక్షకుడు బిడ్డలకు. అట్లాంటి లంజా కొడుకును ఏం చేయాలండి ప్రజలు ఆలోచించండి. ఒప్పుకోలేదని ఆ పసిబిడ్డను ఎత్తుకొని పోయి 13 ఏళ్ళు ఆ ఆడబిడ్డను తీసుకొని పోయి చంపేశాడంట వాడు.
ఆ బండి మీద తీసుకొని పోయి మియాపూర్ అడవుల్లోకి. అట్లాంటి వానికి మళ్ళీ ఎందుకు చెప్పండి? వాడిని అట్లే చేయాలి, మియాపూర్ అడవుల్లోకి తీసుకుపోయి. అట్లాంటి వాళ్ళని కఠినంగా న్యాయపరంగా శిక్ష పడేట్టుగా అలాంటి వాళ్ళకు ఇంకా ఎవరు అట్లాంటి బుద్ధి చేయకుండా చేయాలనేదే నేను కోరుకుంటున్నానండి. ఏ ఆడబిడ్డకు అలాంటి ఇబ్బంది రాకూడదనేదే నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఛానల్ని మట్టుకు మర్చిపోకండి ప్లీజ్. చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.